వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ 2025. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లింగ అసమానతలు జెండర్ డిస్పారిటీస్ గురించి ఈ రిపోర్ట్ పేర్కొన్నది. దీని ప్రకారం చూస్తే భారతదేశం లాస్ట్ ఇయర్ కంటే 2 స్థానాలను కోల్పోయి 131వ స్థానంలో ఉంది. వాస్తవంగా గత 16 సంవత్సరాలుగా కంటిన్యూగా ఐస్లాండ్ అనే దేశం తన ప్రథమ స్థానాన్ని, ఆ తర్వాత 2వ స్థానంలో ఫిన్లాండ్, నార్వేలు ఉన్నాయి. సౌత్ ఏషియానే కనుక తీసుకుంటే బంగ్లాదేశ్ అన్యూనంగా పుంజుకొని 75 స్థానాలను మెరుగుపరుచుకొని 24వ స్థానంలో ఉండడం ఆశ్చర్యపరిచింది. మనకంటే నిరుపేద దేశంగా కనిపిస్తున్న భూటాన్ 119, అదేవిధంగా శ్రీలంక 130, ఇండియా 131, మాల్దీవులు 138, పాకిస్తాన్ 148గా చివరి స్థానంలో ఉంది. సో ఈ విధంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 68.8% అసమానతలు ఉన్నాయని, ఇవన్నీ రూపుమారిపోవాలి అంటే దాదాపు 123 సంవత్సరాల కాలం పడుతుందన్నది ప్రపంచ ఆర్థిక వేదిక అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేర్కొన్నది. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.